ఈరోజు మన పరిశీలనకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. కుటుంబం, తల్లిదండ్రుల బాధ్యత, ఇంకా దేశం. ఈ మూడింటికి మధ్య ఏదో లోతైన సంబంధం ఉందట. అవును, చాలా లోతైన సంబంధం. మన దగ్గర VICCE టీచర్స్ ట్రైనింగ్ వారి సమర్పణ నుంచి కొన్ని ఆలోచనలున్నాయి. ఇవి అంటే కుటుంబం వైపు, పిల్లల పెంపకం వైపు ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. భారతీయ తాత్విక దృక్పథమన్నమాట. నిజమే. ఇది కేవలం బంధుత్వాల గురించి కాదు, కుటుంబం ఒక ఆధ్యాత్మిక పాఠశాల లాంటిదని చెప్తోంది. అవునా? ఆధ్యాత్మిక పాఠశాల అంటే తల్లిదండ్రుల పాత్ర కూడా కేవలం పిల్లల్ని కనడం కాదన్నమాట. అస్సలు కాదు. అది దేశ నిర్మాణంలో ఒక భాగమని ఈ మూలం వివరిస్తోంది. భలే ఆసక్తికరంగా ఉంది. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్దాం. అసలు విషయం ఏంటో చూద్దాం. మొదట్లోనే ఈ మూలం ఒక విచిత్రమైన ఆలోచన చెప్తోంది. ఒకే కుటుంబంలో రకరకాల ఆత్మలుంటాయట. అవును, విభిన్న చేతన స్థాయిలన్నమాట. అంటే ఉదాహరణకు తల్లి శరీరంలో తండ్రి లక్షణాలున్న ఆత్మ, లేదా తండ్రిలో తల్లి సున్నితత్వం. అలాగే చిన్న వయసులోనే పెద్దరికమున్న పిల్లలు, లేదా పెద్ద వయసైనా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాళ్లు. ఇలా ఈ వైవిధ్యమనే ఆలోచన ఈ మొత్తం చర్చకు పునాది లాంటిదా? ఖచ్చితంగా పునాదే. ఎందుకంటే ఈ వైవిధ్యమే కుటుంబ వ్యవస్థకు కేంద్రమని, మూలమంటోంది. శివుడి కుటుంబాన్నే చూడండి, ఎంత అద్భుతమైన ఉదాహరణ. శివుడి కుటుంబమా? అవును. జ్ఞాని వినాయకుడు బాలుడి రూపంలో, వాహనం ఎలుక, పరాక్రమశాలి కార్తికేయుడు నెమలిమీద, శక్తిస్వరూపిణి పార్వతి పులిమీద, ప్రశాంతయోగి శివుడు నందిమీద. ఆహా, నలుగురు 4 రకాలు. వాహనాలు కూడా పరస్పరం శత్రువులు గదా? ఎలుక, పాము, నెమలి, పులి. అవును, అయినా అందరూ ఒకే కుటుంబం. మూలం దీన్ని కేవలం కథగా కాకుండా ఒక సైకాలజీలా, దైవిక రూపంలో వివరిస్తోంది. అంటే ఈ తేవాలు, సంఘర్షణలు అవి సహజమన్నమాట. సహజమే కాదు, అవసరం కూడా. అవే కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాయి. నీరు నిలిచిపోతే పాచిపడుతుంది, ప్రవహిస్తేనే శుభ్రంగా ఉంటుంది కదా. నిజమే. అలాగే ఆత్మల వైవిధ్యముంటేనే నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశముంటుంది. విరుద్ధ శక్తులు కలిస్తేనే సమతుల్యత, కదలిక, అదే సృష్టి రహస్యమని మూలం చెబుతోంది. అంటే కుటుంబం ఒక డైనమిక్ బ్యాలెన్స్ లాంటిది. బావుంది. సరే, ఇకపోతే కుటుంబాలు కేవలం సామాజిక బంధాలే కాదు, ఆధ్యాత్మిక పాఠశాలలు అంటున్నారు కదా? అవును. ప్రతి ఆత్మ యాదృచ్ఛికంగా కాకుండా ఒక కర్మ ప్రణాళిక ప్రకారం వస్తుందట. ఈ కర్మ ప్రణాళిక ఇదే కొంచెం లోతైన విషయం. ఏంటిది? కర్మ ప్రణాళిక అంటే సింపుల్గా చెప్పాలంటే మన పాత జన్మల లెక్కలన్నమాట. మన పనులు, ఆలోచనలు, కోరికల బట్టి ఒక బ్లూ ప్రింట్ తయారవుతుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే కుటుంబం ఏర్పడుతుందా? అవును. ఆ లెక్కలు పూర్తి చేసుకోవడానికి, కొత్త పాఠాలు నేర్చుకోవడానికి, ఏ కుటుంబం, ఏ సంబంధాలు సరిగ్గా సరిపోతాయో ఆత్మ అక్కడికే వెళుతుంది అని ఈ తత్వం చెబుతోంది. అంటే కుటుంబ సభ్యులు కో-స్టూడెంట్స్ లాంటివారా? ఒక రకంగా అంతే. ఒకరికొకరు నేర్చుకోవడానికి, నేర్పించడానికి వస్తారు. పాఠాలైపోగానే బంధం తీరుతుంది లేదా మారుతుంది. అందుకేనేమో ప్రతి బంధం ఒక అసైన్మెంట్ లాంటిది, ప్రతి గొడవ ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది అన్నారా? సరిగ్గా అదే. ఇక పరిపూర్ణ భాగస్వామి వర్సెస్ ప్రయోజనకరమైన భాగస్వామ్యం విషయానికొస్తే. అవును, పాశ్చాత్య దేశాల్లో పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం చూస్తారు కదా. అవును, అక్కడ ఆశ ఆదర్శవంతమైన, గొడవలలేని సంబంధం. కాని మన దగ్గర అంటే ఈ తాత్విక దృష్టిలో సంబంధం యొక్క ప్రయోజనం ముఖ్యం. ప్రయోజనం అంటే? అంటే ఆ బంధం మన ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏం నేర్చుకుంటున్నాం, అవతలివారికి ఏం నేర్పుతున్నాం, ఈ ప్రశ్నలు ముఖ్యం. పరిపూర్ణత అనేది ఒక ఊహ, ప్రయోజనమనేది వాస్తవం, జీవమున్నది. ఆ ప్రయోజనం కోసమే ఆత్మలు కలుస్తాయి. ఈ ఆలోచన మొత్తం సంబంధాలనే వేరేలా చూసేలా చేస్తోంది. సరే, ఇక మూలం ఒక సూటి ప్రశ్న అడుగుతోంది. ఏమిటది? అసలు పిల్లల్ని ఎందుకు కంటాం? వారసత్వం కోసమా? ముసలితనంలో ఆసరా కోసమా? ఆస్తి కోసమా? సమాజం కోసమా? మతం కోసమా? మంచి ప్రశ్న. చాలామంది ఆలోచించరు కదా. అవును, పిల్లలు దేవుడిచ్చిన బహుమతి అంటాం. కాని బాధ్యత మాత్రం 100కి 100 మనదే. చాలా కష్టమైనది కూడా. నిజమే. ఇక్కడే మూలం ఒక షాకింగ్ మాట అంటోంది. తల్లిదండ్రుల బాధ్యత ఒక 20 years త్యాగ ఒప్పందం అట. కాంట్రాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్. వినడానికే కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉద్దేశ్యం వేరు. ఆ బాధ్యత ఎంత తీవ్రమైనదో చెప్పడం. అంటే
పిల్లల్ని పెంచడమంటే ఆనందం, మురిపెం మాత్రమే కాదుగదా, సమయం, శక్తి, నిద్ర, డబ్బు, మన సౌకర్యాలు, స్వేచ్ఛ ఎన్నో వదులుకోవాలి. అవును, నిద్రలేని రాత్రులు, ఆందోళనలు, రాజీలు. అవన్నీ ఆ ఒప్పందంలో భాగమే. అయితే ఈ త్యాగానికి ప్రతిఫలం కేవలం ఒక బిడ్డ కాదు, మనం ఒక పౌరుడిని నిర్మిస్తున్నాం. పౌరుడిని? అవును, పోటీదారుణ్ణి కాదు, తోడ్పాటునిచ్చే వ్యక్తిని, కాంట్రిబ్యూటర్ని. మన ఇంటి పేరు మోసే వ్యక్తిని కాదు, దేశాన్ని నిర్మించే వ్యక్తిని. ఓ. ఇక్కడే బాధ్యత యొక్క పునర్జన్మ అనే కాన్సెప్ట్ వస్తుంది. బిడ్డను కనడం ద్వారా తల్లిదండ్రులు తమ నైతిక, సామాజిక బాధ్యతలను మళ్లీ కొత్తగా స్వీకరిస్తున్నారన్నమాట. ఇది మొత్తం పెంపకాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తుంది, వ్యక్తిగతం నుంచి జాతీయం వైపు. సరిగ్గా. పిల్లల వైఖరి ఇంట్లోనే మొదలవుతుందని కూడా మూలమంటుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు డబ్బు, వస్తువులెక్కువగా చూపిస్తే పిల్లల్లో తెలియకుండానే అహంకారం పెరుగుతుంది, నేను గొప్ప అనే భావన. అది ప్రమాదం కదా. అందుకే కష్టపడి సంపాదించిన దానికి, ఊరికే వచ్చిన దానికి తేడా తెలియాలి అంటున్నారు. అవును, శ్రమను గౌరవించడం నేర్పించాలి, ఇంట్లో పనిచేసేవారి నుంచి బయట అన్ని వృత్తుల వారి వరకు. మాల్స్కే కాకుండా పని జరిగే చోట్లకు, పొలాలకు కూడా తీసుకెళ్లాలట. ఖచ్చితంగా, అప్పుడే తోడ్పాటు విలువ తెలుస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా ఇంట్లోనే నేర్పాలంటున్నారు, నిజ జీవితపు ఎకనామిక్స్. అవును, బడ్జెట్ ఎలా వెయ్యాలి, పొదుపేలా చేయాలి, అనవసర ఖర్చులు ఎందుకు తగ్గించాలి, ఇవన్నీ పిల్లలతో పంచుకోవాలి. వాళ్లకు డబ్బు విలువ, బాధ్యత తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్పించాలి, పంచుకోవడం. ఎందుకంటే పౌరులు తోడ్పాటుదారులుగా మారితేనే దేశం బాగుపడుతోంది, కేవలం వినియోగదారులుగా ఉంటే కాదు. నిజమే. ఇంటి విలువలు, పిల్లల నడవడిక, దేశ ఆర్థిక వ్యవస్థ అన్నిటికీ లింకుంది. చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పు తెస్తాయి. బాధ్యత, ఉదారత నేర్చుకున్న పిల్లలే రేపటి ఆస్తి. అవును. ఆర్థిక విషయాలతో పాటు నైతిక విద్య కూడా అంతే ముఖ్యమంటున్నారు. ఇక్కడ మూలం కొన్ని బహుశా కొంచెం కాంట్రోవర్షియల్ విషయాలు కూడా చెప్తోంది. ఓ, ఏంటవి? అమాయకత్వం పేరుతో పిల్లల నుంచి నిజాలు దాచకూడదట. జననం, శరీరం, సెక్చువాలిటీ, మరణం లాంటివి. చాలా మందికి ఇది కష్టంగా అనిపించొచ్చు. కాని మూలమేమంటోందంటే, అజ్ఞానం అమాయకత్వం కాదు, సరైన అవగాహనే నిజమైన అమాయకత్వం. అవేర్నెస్ ఇస్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ ఇస్ నాట్. అంటే వయస్కు తగ్గట్టు చెప్పాలన్నమాట. అవును, సరైన పదజాలంతో. ముఖ్యంగా ప్రేమ అంటే మనసు, ఆత్మ సంబంధించింది, దానికి కామం అంటే కేవలం శరీరానికి సంబంధించింది. దీనికి మధ్య తేడా స్పష్టంగా చెప్పాలట. ఇది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో యువత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయంలో. అవును, ఆ తేడా తెలియక తప్పుదారి పడుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని మూలం హెచ్చరిస్తోంది. ఎందుకంత కీలకం ఈ తేడా? ఎందుకంటే ఆ తేడా తెలియకపోతే శారీరక ఆకర్షణనే ప్రేమ అనుకుని చదువు, కెరీర్ అన్నీ పక్కన పెట్టి తొందరపడతారు. నిజమైన ప్రేమకు ఆధారం బాధ్యత, గౌరవం, నిబద్ధత. అది వేరు. దీన్ని పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి అంటున్నారు. అవును, ఆరోగ్యకరంగా చర్చించాలి. అలాగే ఓర్పు నేర్పించాలి. అడిగింది వెంటనే దక్కాలనే తత్వం మంచిది కాదు. ప్రేమ విషయంలో కూడానా? అన్ని విషయాల్లో. ముందు చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వాటిపై దృష్టి పెట్టాలి. ప్రేమ జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు అని చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఓవర్ పేరెంటింగ్, అతి జాగ్రత్త. అది వ్యక్తిత్వాన్ని చంపేస్తోంది. రక్షణ పేరుతో వాళ్ళని బంధించకూడదు. స్వాతంత్ర్యం కోసం సిద్ధం చెయ్యాలి. ఒంటరిగా ప్రయాణాలు, సర్వైవల్ క్యాంపులు, సోషల్ సర్వీస్ ఇలాంటివి ప్రోత్సహించాలట. అవును, వాళ్లు ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి, కాని ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. ఆ ధైర్యమివ్వాలి. ఇది తల్లిదండ్రులకు పెద్ద సవాలు. నిజమే. రక్షణకు, స్వేచ్ఛకు మధ్య ఆ బ్యాలెన్స్ సాధించడం చాలా కష్టం. అవును. సరే, ఇక చివరిగా మూలం ఒక బలమైన పోలికతో ముగింపుకొస్తోంది. కుటుంబాలు = దేశాలు, తల్లిదండ్రులు = పాలసీ మేకర్స్, పిల్లలు = పౌరులు. ఆహా, బావుందీ పోలిక. ఇంటి వాతావరణం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఒక సమస్యను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏమిటది? పేదల కోసమున్న ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, రిజర్వేషన్లను డబ్బున్నవాళ్లు కూడా అక్రమంగా పొందడం. ఇది చాలా పెద్ద సమస్య. ఇది కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, దేశ నైతికతను దెబ్బతీయడం అని మూలమంటోంది.
ఇది మనం ముందనుకున్న తోడ్పాటు గౌరవంకు ఎలా సంబంధం? ఇది దానికి పూర్తి వ్యతిరేకం. ఇతరుల్లా హక్కును లాక్కోవడమనేది తీసుకోవడం అనే సంస్కృతి, తోడ్పడటం కాదు. అవును కదా. అందుకే ఆ తోడ్పాటు గౌరవాన్ని మళ్లీ తీసుకురావాలి. యువత 20 ఏళ్లకల్లా ఇతరులపై ఆధారపడకుండా పన్ను కట్టే స్థాయికి రావాలి. దేశానికి ఆర్థికంగా తోడ్పడాలి. మినహాయింపుల కోసం చూడకుండా బాధ్యతగా పన్ను కట్టాలి. అవును, అసలు పన్నులు ఎందుకు కట్టాలి? ఆ డబ్బుతో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ పిల్లలకు చెప్పాలి. రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, సైన్యం అన్నీ పన్నుల వల్లే అని. ఏదీ ఉచితం కాదు. ప్రతి ఉచిత భోజనం వెలుక ఎవరో ఒకరు చెల్లిస్తున్నారు. ఈ బేసిక్ ఎకనామిక్స్ నేర్పాలి. అప్పుడే హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుస్తాయి. అదే నిజమైన దేశభక్తి. మాటల్లో కాదు, చేతల్లో చూపించడం. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం చూస్తే తల్లిదండ్రుల పాత్ర అనేది కేవలం పిల్లల్ని పెంచడం కాదు. కాదు, అదొక ఆధ్యాత్మిక బాధ్యత, ఒక దేశ నిర్మాణ యజ్ఞం. భౌతిక అవసరాలే కాదు, నైతిక, సామాజిక, ఆర్థిక బాధ్యతలు నేర్పించడం. పక్షపాతం లేని ప్రేమ, నియంత్రణ లేని గైడెన్స్. ఆధారపడేవాళ్లను కాదు, తోడ్పాటు ఇచ్చేవాళ్లను తయారు చెయ్యటం, దేశభక్తులను పెంచడం. కుటుంబమే మొదటి పాఠశాల, దేశం దాని విస్తరణ. తల్లిదండ్రులు, టీచర్లు, వారధులు. చాలా లోతైన ఆలోచనలు. మీరు చెప్పింది నిజం. తల్లిదండ్రుల బాధ్యతను చాలా ఉన్నతంగా చూపిస్తోంది ఈ మూల్యం. అయితే ఇక్కడ నేరుగా చెప్పకపోయినా ఒక ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఏమిటది? ఈ తోడ్పాటు, బాధ్యత, నేర్చుకోవడం, ప్రయోజనం, ఈ సూత్రాలు కుటుంబానికే కాదు, మనముండే ఇతర గ్రూప్స్కి కూడా వర్తిస్తాయి కదా. ఆఫీస్, ఫ్రెండ్స్ సర్కిల్, కాలనీ అసోసియేషన్. అవును, నిజమే. అక్కడ కూడా మన పాత్రలో ఉద్యోగిగా, స్నేహితుడిగా, పొరుగువారిగా ఇలాంటి ఆధ్యాత్మిక బాధ్యత ఏమైనా ఉంటుందేమో. ప్రతి సంబంధం, ప్రతి ఇంటరాక్షన్ కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి, మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ఒక అవకాశమేమో అని ఆలోచించవచ్చు. మంచి పాయింట్. ఈ విశ్లేషణ అలాంటి ఆలోచనలకు తప్పకుండా ప్రేరణ ఇస్తుంది.